హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి CDAC సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ అడ్వాన్స్ కంప్యూటింగ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఏవైతే పూర్తి వివరాలు ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది, దీని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ CDAC నుంచి వచ్చినటువంటి డెసిగ్నేషన్ ఏంటంటే ప్రాజెక్ట్ ఇంజనీర్, అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఇంకా వేరియస్ పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగినాయి అనమాట. సో టోటల్గా 848 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీరి యొక్క పే లెవెల్ అంటే మీ శాలరీ వచ్చేసరికి 4.49 LPA నుంచి 22.9 LPA వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. ఇది వ్యారీస్ బై పోస్ట్ అనమాట. సో స్టార్టింగ్ మినిమం 4.49 LPA అనేది ఉంటుందన్నమాట జాబ్స్కి. హైయెస్ట్ వచ్చేసరికి 22.9 LPA వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించింది శాలరీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే బీటెక్, BE ఆర్ MSc, ME ఆర్ MTech, MCA, MPhil, PhD ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత అప్లికేషన్ ఫీ అనేది ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని ఎవరు కూడాను పెట్టుకోవద్దు. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కంపల్సరీగా అప్లై చేసుకోండి ఈ పోస్టులకి. సో దీని తర్వాత మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ అని ఇచ్చారు, మ్యాక్సిమం వచ్చేసరికి 56 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు గవర్నమెంట్స్ రూల్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మెన్షన్ చేశారనమాట. సో ఎవరైతే OBC అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల పాటు, SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు, PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ 31 మే 31 నుంచి మనకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. జూన్ 20th లోపు ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ డేట్ అనేది త్వరలో అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి త్రూ ఈమెయిల్స్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి త్రూ ఈమెయిల్స్ ద్వారా మేము ఇంటిమేట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ ఈ లింక్ అనేది అంటే అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాన్ని అసలు వదులుకోవద్దు. ఎందుకంటే శాలరీ చూసారు కదా, స్టార్టింగ్ 4.49 LPA ఉంటుంది, హైయెస్ట్ వచ్చేసరికి 22.9 LPA అనేది మనకి శాలరీ అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు కూడాను వదిలిపెట్టుకోవద్దు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.